ఎప్పుడైతే పశ్చాత్తాపపడి దేవుని దగ్గరకు వచ్చి తన జీవితాన్ని పునరంకితం చేసుకున్నాడో దేవుడు దావీదును చూసి జాలిపడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? దావీదు తన భార్యగా చేసుకున్నటువంటి బత్షెబను కలిసినప్పుడు దేవుడు తన కృపను చూపించాడు, కనికరము చూపించాడు. దావీదు బత్షెబ ద్వారా జన్మించిన వాడే ఎవరో చెప్పండి? సొలొమోను. ఏం కనిపిస్తుంది మీకు? కృప. ఒకవైపు దేవుడు దావీదు చేసినటువంటి పాపాన్ని శిక్షిస్తూనే తను పశ్చాత్తాపడ్డాడు కాబట్టి పశ్చాత్తాప ఫలితంగా తన కృపను చూపించి సొలొమోను అనే మహాజ్ఞానిని దేవుడు బహుమానంగా ఇచ్చాడు. సహోదరి సహోదరులు, ఒకవైపు దేవుడు మనల్ని కోపడుతూనే, చేసిన తప్పులను బట్టి ఒకవైపు మనల్ని శిక్షిస్తూనే, మరోవైపు తన కృపతోనే మనల్ని కనికరిస్తూ పైకి లేపే ప్రయత్నము చేస్తాడు.